కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం మొదలు పెడుతున్నామని మాజీ సీఎం జగన్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని 5 వారాలు నిర్వహిస్తామని తెలిపారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు. ఆ తర్వాత 2 బటన్లు నొక్కితే చంద్రబాబు మేనిఫెస్టో బాండ్లు వస్తాయని జగన్ తెలిపారు. తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ చూడనని డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒకవైపున డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం, మరోవైపున అణిచివేత ధోరణి అన్నది ఎవరైనా కూడా ప్రజల సమస్యల మీద ఎవరైనా స్పందిస్తే, ఎవరైనా గట్టిగా అడగడం మొదలెడితే ఆ గొంతును నొక్కడం కోసం ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మన 5 సంవత్సరాల పాలనకు చంద్రబాబు నాయుడు గారి ఇప్పటి పాలనకు మధ్య తేడా అన్నది ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా ఈ సంవత్సర కాలంలోనే పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమయ్యే పరిస్థితి, వ్యత్యాసం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తేడా తెలుస్తూ ఉంది. పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ విడిగా ఈరోజు అన్యాయాలే కనిపిస్తూ ఉన్నాయి. సంవత్సర కాలం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు జరిగిన నష్టం, 7 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను అని చెప్పిన ఏ హామీని నెరవేర్చకపోవడం వల్ల ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి జరిగిన నష్టం ఎంత, ఈ సంవత్సరం తాను అవే పథకాలు మళ్ళీ ఇవ్వని కారణంగా మళ్ళీ ఈ సంవత్సరం జరగబోతా ఉన్న నష్టం ఎంత. రెండవది, మన ప్రభుత్వం కొనసాగి ఉండింటే ప్రజలకు అన్ని పథకాలు అందుతూ ఉన్న పరిస్థితుల మధ్య ఆ పథకాలన్నీ రద్దయిపోయిన పరిస్థితులు. ఒకవైపున ప్రజలకు అందుతూ ఉన్న పథకాలన్నీ రద్దు, మరోవైపున చంద్రబాబు చేస్తూ ఉన్న మోసాలన్నీ మోసాలుగా మిగిలిపోయినందువలన ప్రజలకు జరిగిన నష్టం. ఫస్ట్ దాంట్లో రీజనల్ కోఆర్డినేటర్లు, డిస్ట్రిక్ట్ లెవెల్లో, జిల్లా స్థాయిలో ఈ క్యూఆర్ కోడ్ను ఇలా స్కాన్ చేస్తారు. స్కాన్ చేస్తేనే ఆటోమేటిక్లీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో దాంట్లో నుంచి బయటకు వస్తుంది. బటన్ నొక్కితే ఆయన మేనిఫెస్టోలో ఏం చెప్పినాడు అన్నది. చంద్రబాబు నాయుడు గారి బాండ్స్, గతంలో ప్రజలకు ఇచ్చిన బాండ్స్ శాంపుల్ కాపీలు, 3-4 శాంపుల్ బాండ్స్, శాంపుల్ కాపీస్ గతంలో ఆయన ఏమి ఇచ్చినాడు అవి కూడా ఆ క్యూఆర్ కోడ్లో ఇంకో బటన్, క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకుంటే ఒక బటన్ నొక్కితే మేనిఫెస్టో వస్తుంది, ఇంకో బటన్ దాంట్లో నొక్కితే బాండ్స్ వస్తాయి, 3వ బటన్ నొక్కితే ఆ బాండ్ల ద్వారా ప్రజలకు, అంటే ఆ కుటుంబానికి రావాల్సిన, ప్రతి ఏటా రావాల్సిన సొమ్ము ఎంత, నష్టపోయిన సొమ్ము ఎంత, లాస్ట్ ఇయర్ ఎంత నష్టపోయినారు, ఈ సంవత్సరం ఎంత నష్టపోయినారు అనే వివరాలు కూడా వస్తాయి. వాళ్ళ ఇళ్ళ ఎదుటనే, వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యనే అక్కడే కూర్చొని అక్కడే వాళ్ళ నాయకులంతా, కార్యకర్తలంతా మిస్డ్ కాల్స్ కూడా ఇప్పించారు. వెంటనే ఒక ఓటీపీ, ఆ మిస్డ్ కాల్ చేసిన వాళ్ళకు ఒక ఓటీపీని కూడా జనరేట్ చేసినారు. ఆ ఓటీపీని వీళ్ళ ఫోన్లలో వీళ్ళు ఎంటర్ చేయగానే ఆ కుటుంబంలో ఎవరెవరికి ఏ పథకం వర్తిస్తుంది, ఈ పథకాలకు మీరంతా కూడా ఎలిజిబుల్ అయినారు, ఈ పథకాలకు సంబంధించిన డబ్బులన్నీ కూడా మీకు, మీ కుటుంబంలో 5 మంది ఉన్నారు, ఇల్లే అప్పటికప్పుడే కొట్టడము, మిస్డ్ కాల్ ఇమ్మని చెప్పడము, ఓటీపీ జనరేట్ చేయడము, ఓటీపీలో వెంటనే ఒక బాండ్ వచ్చేసేయడము. ఆ బాండులో ఏమని ఉంటాయి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేమిద్దరము త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తూ ఉన్నాము. ఏం బాండ్ మీద ఉన్న మాటలు ఇవన్నీ నా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇవన్నీ కూడా చూపించిన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ మధ్య అంటా ఉన్నాడు, అసలు ఇంతవరకు తన మేనిఫెస్టోలో చెప్పిన ఏ విషయం మీద కూడా, ఏ హామీని కూడా, రిబ్బన్ కూడా కట్ చేయకుండా నేను అన్నీ చేసేసాను, ఇంకా ఎవరైనా ప్రశ్నిస్తే మీ నేలకు మందం అని చెప్పి ఏకంగా బెదిరిస్తూ ఉన్నాడు. అసలు ఏమి చేసినావు స్వామి నువ్వు, ఇంతవరకు చేసింది ఏమీ లేదు, అప్పుడే అన్నీ చేసేసినానని చెప్తా ఉన్నావు, పైగా నేను ఎవరైనా ప్రశ్నిస్తే నీ నేలకు మందం అని చెప్పి నువ్వు మళ్ళీ బెదిరిస్తూ ఉండవు నువ్వు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తూ ఒక కొత్త ప్రోగ్రాం ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం. ఇదిగో ఈ పథకం అదే బాండ్ ఫార్మాట్లో, ఇదిగో ఈ పథకానికి ఎంతమంది పిల్లలు ఉండారో మీరే రాసేసేయండి, ఈ పథకానికి డబ్బు ఎంతో పక్కనే ఉంది, ఇంటూ క్యాలిక్యులేషన్ ఎంతో మీరే పక్కన రాసేసేయండి. సో ఎంత అమౌంట్ మీకు, మీ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో వల్ల రావాలనో మీరే లెక్క కట్టేసేసి రెడీగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, ఆయన కూడా ప్రజలందరికీ నేను అన్నీ చేసేశాను అని చెప్తా ఉన్న నేపథ్యంలో వచ్చినప్పుడు
ఇదిగో నాయన బాండు నువ్వు ఇంత ముందు ఇచ్చినావు, మా కుటుంబానికి నీ మేనిఫెస్టో ప్రకారం ఇంత డబ్బులు మాకు రావాలా, నీ పుణ్యాన ఇంత బాకీ ఉండాలి, మీరు ఎప్పుడు మాకు డబ్బులు ఇస్తూ ఉన్నారు గత సంవత్సరానికి సంబంధించింది, ఇదిగో ఈ సంవత్సరం కూడా మాకు ఇంత రావాలా అని చెప్పి రెడీగా ఇచ్చేదానికి ఫార్మాట్ కాపీ.